తండ్రి. నాయన మీ నామమునకు వందనాలు. నాయన మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి ఉదయకాల ప్రార్థన బట్టి కృతజ్ఞతలు. వినగల చెవులను, గ్రహింపగల హృదయాలను మీరు మాకివ్వండి. నాయన మేము మరింతగా మీ యందు స్థిరపరచబడిన వారమై పరలోక రాజ్యం పొందుకునేంత వరకు మీ యందు మేము కలిగినటువంటి విశ్వాసాన్ని ఏమాత్రం వీడక నిలిచినట్లుగా అందుకు నాయన మరి దినదినం మేము ధ్యానిస్తున్నటువంటి మాటలు మమ్మల్ని కట్టినట్లుగా సహాయం దయచేయమని మహిమ మీరు పొందుకొనమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమెన్. మంచిది. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ధనరాజ్ పాస్టయ్య గారికి, సహకరించినటువంటి డేవిడ్ రాజన్న గారికి క్రీస్తునామమున వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని యందు పెద్దలారా మీ అందరికీ క్రీస్తునామమున వందనాలు తెలియజేస్తున్నాను. వాక్యదానంలోకి వెళ్ళినాం. సాధారణంగా దేవుడు ఎలా అంటే ఎక్కువగా ఆయన పిల్లలు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే దీన స్థితి అంటే ఇక ఆకలికి అలమటించే స్టేజ్ మాత్రం ఎప్పటికీ రానివ్వడు. ఆయన అదే మాట చెప్పాడు. ఈ మాటలు మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఏమని? సింహం పిల్లలైనా లేమిగలవే ఆకలి ఉంటాయేమో కానీ నా పిల్లలు ఆకలి కొనరు. ఈ మాటలు ఆయన క్లియర్గా రాయించాడు. పాటలు కూడా పాడుకున్నాం ఈ విషయాల మీద. ఇలా దేవుడు ఆయన పిల్లలకు ఎటువంటి సందర్భాల్లో కూడా తక్కువ చేయడు. ఆ తర్వాత పిల్లలు ఎలా ఉంటే ఇష్టపడతారో, అంటే తండ్రి ఇష్టపడతాడో ఆ లేఖన భాగాలను కొద్దిగా చూసుకుందాం. ఈ ఈ కాలాలలో ఎలా ఉందంటే ఇప్పుడు నేను తీసుకుపోతున్నటువంటి విషయాలు సరే కొంతమంది పనులు చేసేవారి కొన్ని పనులు చేస్తూ ఉంటారు కదా, వారి లక్షణాలు ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. గొర్రెల కాపరికి ఉండవలసినటువంటి ఉండే లక్షణాలు ఎలాంటివంటే ఈ లోకంలో బాగా ఓర్పు ఉండాలి. ఒక గొర్రెల కాపరికి ఓర్పు ఉండాలి. అంటే సహనం ఎంతగా ఉండాలంటే ఉదయం లేచినప్పటి నుంచి, అంటే ఉదయం మేకలు కానీ గొర్రెలు కానీ మేపడం మొదలు పెట్టినప్పటి నుంచి చివరికి ఆ ఇంటికి వచ్చి వాటిని అన్నిటినీ ఆ మందలో కట్టేసేంత వరకు, తాళ్ళతో కట్టేసేంత వరకు ఎంత ఓర్పు ఉండాలి అంటే ఇక ఎవరు ఆయనతో మాట్లాడే వాళ్ళు ఉండరు. అడవిలో ఒంటరి జీవితాన్ని కూడా అనుభవించాలి, తప్పదు. చక్కటి రక్షకుడిగా ఉండాలి. ఎందుకంటే ఎలా పడితే అలా వదిలేసి ఆయన వెళ్ళిపోయాడు అనుకో, అది స్వీకరించదగినది కాదు. ఎలా పడితే అలా వదిలేస్తే గొర్రెల కాపరి చక్కటి ఓర్పు కలిగిన వాడై ఉండాలి. అంటే సహనం కలిగిన వాడై ఉండాలి. ఎదురు చూడాలి. అంటే ఉదయం నుంచి రాత్రి వరకు ఆయన ఎదురు చూసినంతగా, అంటే ఇక్కడ మనం ఎదురు చూడడం. ఎందుకంటే మనకు టైం గడిచిపోతా ఉంటది. ఆయన ఒంటరిగా ఉంటాడు కాబట్టి ఇప్పుడంటే మొబైల్ ఫోన్లు పట్టుకొని చూస్తూ ఉంటారు కాబట్టి టైం గడిచిపోతుంది అనుకోవచ్చు గొర్రెల కాపర్లకు కూడా. కానీ పాత రోజులలో గొర్రెల కాపరి అండి ఆ సమయం ఎప్పుడవుతుందా అని ఆకాశం కళ్ళ చూసుకుంటా గడిపేసిన రోజులు. ఒక గొర్రెల కాపరికి ఉండవలసినటువంటి లక్షణాలు: రక్షకుడిగా ఉండాలి. వాటన్నిటిని ఎటువైపు నుంచి ఏది వచ్చి దొంగతనం చేస్తుందా, ఎటువైపు నుంచి ఎవరు వచ్చి దొంగతనం చేస్తారా, ఎటువైపు నుంచి ఏది వచ్చి ప్రమాదాన్ని సృష్టిస్తుందా, అంటే తోడేళ్ళు లాంటివి వచ్చి నోటికి ఖర్చుకొని వెళ్ళిపోతాయి. అలా ప్రతి దాని నుంచి చాలా జాగ్రత్తగా ఉండి రక్షకుడిగా వాటికి వ్యవహరించాలి. ఆ తర్వాత చక్కటి నాయకత్వం కలిగి ఉండాలి. ఎంతటి నాయకత్వం అంటే అందుకే దేవుడు క్లియర్గా ఇచ్చాడు. గొర్రె తన
కాపరి నెరుగును. ఆయన మంచి గొర్రెల కాపరి అన్నట్టు ఆ సందర్భంలో గొర్రెలు తమ కాపరులకు వింటాయన్నమాట. ఆయన వరుస పెట్టి ఒకసారి మామూలుగా ఒక గొర్రె వెళ్ళడం ఇంకో గొర్రె వెళ్ళాలి అంటారు కదా. యజమానుడు వెళ్ళిన గొర్రెలు వెళ్తాయి. యజమాని వైపు వెళ్తా ఉన్నా కూడా గొర్రెలు వెళ్తాయి. ఇలా గొర్రెలు అలా వెళ్తాయి. అంటే మంచి నాయకుడు కలిగి ఉండాలి. చాలా మంచి నాయకుడు. అవన్నీ వేల సంఖ్యలో ఉన్నా సరే ఆయన వెళ్తా ఉన్నాడంటే ఆయన పట్టుకొని వెళ్తాయి. ఆయన నిలబడ్డాడు అంటే ఇక్కడ భోజనం ఇక్కడ తినమంచి, ఇక్కడ మేయమని చెప్పి, ఏదైనా కుంట దగ్గరికి తీసుకెళ్ళాడు అంటే అక్కడ నీళ్లు తాగమని చెప్పేసి, ఇలా అవి చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఎవరి దగ్గర నుంచి, నాయకుడి దగ్గర నుంచి వాటికి తెలుస్తూ ఉంటాయి. అటువంటి మంచి నాయకత్వం కలిగి ఉండాలి. ఇంకా ధైర్యం ఉండాలి. ఎంత ధైర్యం అంటే ఒంటరిగా ఉన్నా సరే, ఏ జంతువు వచ్చినా సరే, క్రూర జంతువు, ఎటువంటి దొంగలు వచ్చినా సరే, ఇతను ధైర్యాన్ని కోల్పోకూడదు. అంతటి ధైర్యవంతుడుగా ఉండాలి. ఎప్పుడు అప్రమత్తత కలిగి ఉండాలి. వీటన్నిటికంటే మించి ప్రేమ కూడా ఉండాలి. ఇవి ఒక గొర్రెల కాపరికి ఉండవలసినటువంటి చక్కటి లక్షణాలు అన్నమాట. గొర్రెల కాపరికి ఉండవలసినటువంటి చక్కటి లక్షణాలు. ఇంత అంటే ఈ లక్షణాలన్నీ కలిగి ఉంటే నిజంగా ఎంత బిజీగా ఉంటాడు ఆ మనిషి, గొర్రెలు మేపుకుంటూ ఎంత బిజీగా ఉంటాడు. మామూలు బిజీ కాదు అది. ఉదయం మొదలుకొని రాత్రి వరకు వాటి గురించిన ధ్యానం తప్ప, ధ్యాస తప్ప ఇక ఏది ఉండదన్నమాట గొర్రెల కాపరికి. ఇంతగా ఆయన కష్టపడతా ఉంటాడు. ఇట్లా కష్టపడే వ్యక్తిని ఇప్పుడు ఈ లోకంలో మనం ఉన్నాం కదా. ఉదయం లేచినప్పటి నుంచి సాయంకాలం వరకు, రాత్రి నిద్రపోయే వరకు ఎక్కడో చోట కాలక్షేపం చేస్తానే ఉంటాం. సమయం గడచక ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఉన్నారు. గొర్రెల కాపరికి ఇన్ని లక్షణాలు ఉంటాయి. ఇన్ని లక్షణాలు అంటే వాటన్నిటిని సంరక్షించుకునే బాధ్యత ఉంటుంది. అంటే అంత పనిలో ఉంటాడు. ఇంత పనిలో ఉన్నప్పుడు దేవుడు అంటే పిలిచినటువంటి వాళ్ళలో ఒక ఇద్దరిని చూపిస్తాను. మోషే. నిర్గమకాండం 3వ అధ్యాయం 1 నుంచి 10 వచనాల్లో, నిర్గమకాండం 3వ అధ్యాయము 1 నుంచి 10 వచనాల్లో ఉంటుంది. మోషే మిద్యాని యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చును. 10వ వచనానికి వచ్చేసరికి 10వ వచనం. కాగా రబ్బు నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలులైన నా ప్రజలను నీవు ఐగుప్తుల నుండి తోడుకొని పోవలను. ఆమేన్. ఇన్ని లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఒక గొర్రెల కాపరికి దేవుడు మోషే గారిని ఎంత చక్కగా ఎన్నుకున్నాడు అంటే, అయ్యా రా, వచ్చి నువ్వు వస్తే నేను ఫరో దగ్గర నిన్ను పంపిస్తాను. అక్కడ నా ప్రజలను ఐగుప్తులో నుంచి నువ్వు తోడుకొని రావాలి. నిజంగా చెప్పండి, ఒక గొర్రెల కాపరి ఉన్నంత బిజీగా నేటి జనాంగం ఏం లేరు. అంటే మనం పెట్టుకున్నటువంటి పనులలో చాలా బిజీ అనుకుంటాం. కనీసం దేవుని వైపు కానీ, దేవుని మందిరం వైపు కానీ, ప్రార్థనల వైపు కానీ, ప్రార్థన కూడికలో ఏదైనా సరే, ప్రార్థనల వైపు కానీ, ఎక్కడైనా వాక్యం చదవడానికి కానీ బిజీ అనుకుంటూ అక్కడి వరకు రాలేకపోతా ఉన్నారు. కానీ గొర్రెల కాపరి ఇంత పని పెట్టుకున్నా కూడా
ఆయన దేవుడు పిలవగానే ఆయన ఆయన కొద్ది మాటలు చెప్పాడు. అయ్యా నాకు చేత కాదు కదా, ఇలాంటివి చెప్పాడు. అంటే ఆయన తప్పించుకోవడానికి కాదు, ఉన్నదే. ఎందుకంటే దేవుడు కూడా దాన్ని నేను అతి వాడను అంటే, అవును నీకు ఇంకొకరిని తయారు చేస్తున్నాను కదా, తోడుగా ఉంచుతాను కదా. అంటే ఈయన అబద్ధం అన్నట్టు చెప్పలే, నువ్వు తప్పించుకోవడానికి మాట్లాడుతున్నావు అన్నట్టు చెప్పలేదు మోషే గారితో. మోషే గారు ఇలా దేవుడు ఇలా రమ్మంటేనే మోషే గారు దాన్ని యాక్సెప్ట్ చేశారు, అంటే స్వీకరించారు. ఆ లక్షణాలన్నిటికీ ఆ ఉన్న వాటన్నిటికీ నేను అహరోను గారిని తోడు చేస్తాను అని చెప్పేసి. ఇక్కడ అంత బిజీలో ఉన్న ఒక పర్సన్ని, అంటే అంతగా పనిచేసే ఒక వ్యక్తిని దేవుడు పిలిచాడు. ఈనాటి మన వాక్య సందేశం ఏంటంటే మనం ఎక్కువగా పనిలో ఉన్నప్పుడే దేవుడు పిలుస్తాడు. ఎక్కువగా పనిలో ఉన్నప్పుడే దేవుడు పిలుస్తాడు. పని లేకుండా కాలక్షేపం చేసే ఏ సమయంలో కూడా దేవుడు పిలవడు. అయ్యా నువ్వు ఖాళీగా ఉన్నావు కదా, నువ్వు వచ్చి నా పని చేయి అని చెప్పి బైబిల్లో ఎవరిని కూడా దేవుడు పిలవలేదు. ఫుల్ పనిలో ఉన్నప్పుడు నువ్వు నాకు కావాలి నాయనా, నువ్వు నా పని చేయాలి, రా అని చెప్పి పిలుస్తాడు. రా అని చెప్పి అలాంటి సందర్భాలు చూపిస్తా ఉన్నాను. ఇక్కడ మోషే గారిని పిలిచాడు, మోషే గారిని రమ్మన్నాడు, మోషే గారు వచ్చేసారు. సరే, నెక్స్ట్ ఇదే గొర్రెల కాపరే దావీదు గారు ఉన్నారు. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము. దావీదు గారిని కూడా ఇలానే పిలిచాడు, నువ్వు రావాలి అని చెప్పేసి. 16వ అధ్యాయము 11, 13 వచనాలు. నీ నీ కుమారులందరూ ఇక్కడ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని విషయాన్ని అడుగుగా అతడు, ఇంకనూ కడసారి వాడు ఉన్నాడు, అయితే వాడు గొర్రెలను కాయుతున్నాడని చెప్పాను. అందుకు సమూయేలు, నీవు వాని పిలువనంపించుము, అతడి ఇక్కడికి వచ్చే వరకు మనం కూర్చుందామని యెషయాతో చెప్పగా అతడు 12వ వచనం చివరి 2 లైన్లన్నా, నేను కోరుకున్నవాడు ఇతడే. నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా. ఆమేన్. ఇక్కడ దావీదు వాళ్ళ నాన్నగారికి చాలా మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళందరినీ పక్కన పెట్టేసి అందరూ అప్పటికి ఇంట్లోనే ఉన్నారు. అందరినీ పక్కన పెట్టేసి దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు అంటే, ఎక్కడో దూరంగా గొర్రెలు మేపుకుంటూ ఉన్నటువంటి వ్యక్తిని, బాగా బిజీగా ఉన్నటువంటి వ్యక్తిని, అతను కావాలి నాకి. ఎంత గొప్ప లక్షణాలు కలిగి ఉన్నాడంటే, ఆయన గొర్రెలు మేపుకుంటూ దేవుని అంటే వాయిద్యాలు వాయిస్తూ దేవుని స్తుతిస్తూ, దేవుని మీద భారం వేసి, అంటే ధైర్యం కలిగి, తోడేళ్లను అంటే సింహంను ఇటువంటి వాటిని సైతం ఎదిరించుకుంటూ వాటి వలన కూడా ఏదైనా ప్రమాదాలు వస్తాయమ్మని ధైర్యం కలిగిన వాడే ఆయన చేసినటువంటి పనులు మనకు తెలుసు. ఎటువంటి పరిస్థితుల్లో జంతువుల నుంచి రక్షించారు. ఇలా అంత అప్రమత్తత కలిగిన వాడు, ఆకలి దప్పులు అన్ని వదిలేసి ఆ పనిలో నిమగ్నమైనటువంటి వాడిని, దావీదు గారిని దేవుడు పిలిచాడు. దేవుడు పిలిచిన వెంటనే దావీదు గారు ఇక ఏం మాట్లాడుకోలేదు. ఇక నేను రాలేను అనలేదు, ఎందుకంటే ఆయన వయసు అది కాదు, ఆయన ఇంకా బాలుడై ఉన్నాడు. ఆయన దేవుడు సమూయేలు గారు అభిషేకించేసరికి దావీదు గారు దాన్ని స్వీకరించేశారు. ఎంత హ్యాపీగా స్వీకరించారంటే అంత హ్యాపీగా. ఇక్కడ కూడా దేవుడు ఒక చక్కటి పని చేసుకునేటువంటి వ్యక్తిని దేవుడు రమ్మని పిలిచాడు. నువ్వు వచ్చి నా గొర్రెలను మేపు అంటే నా ప్రజలను పరిపాలించు. ఇంత మాత్రమేనా? ఇంకా చాలా మందిని గొర్రెలు మేపే వాళ్ళని, అంటే చాలా మందిని
వారి వారి పనులు చేసుకునే వాళ్ళని. ఆ, అలాగే ఒక వ్యక్తి వ్యవసాయం చేస్తూ ఉన్నాడు అంటే వ్యవసాయదారుడికి ఉండాల్సినటువంటి లక్షణాలు పైన ఉన్నటువంటి గొర్రెల కాపరికి ఉన్నటువంటి లక్షణాలన్నీ ఉండాలి. గొర్రెల కాపరికి ఉన్నటువంటి లక్షణాలన్నీ ఉండాలి. లక్షణాలతో పాటు ఇతను గొర్రెల కాపరైనా రాత్రి రాత్రి సరిగ్గా నిద్రపోతాడేమో కానీ వ్యవసాయదారుడు ఏ సమయంలో అక్కడ కనబడే జంతువులు వచ్చి తింటాయేమో అని చెప్పేసి భయం. వ్యవసాయదారులకైతే కనపడని పురుగులు కూడా వచ్చి తింటాయేమో అని ఎల్లవేళలా అప్రమత్తంగా ఇంకా ఎక్కువగా ఉండాలి, బిజీగా ఇంకా ఎక్కువగా ఆయన వేసినటువంటి పంటను కాపాడుకోవడానికి ఉదయం రాత్రి అనే తేడా ఉండదు. ఏ సమయానికి తింటున్నాం ఏ సమయానికి తినటం లేదు అనే సమస్య అసలు ఆలోచనే ఉండదు. ఎంతగా అంటే పూర్తి అంకిత భావం, అంటే ఇంకా పూర్తి ఇంకా వాటికి ఆ పంట వేసి అంటే భూమిని దున్నడం మొదలుపెట్టినప్పటి దగ్గర నుంచి చేతికి వచ్చిన పంట అమ్మేంత వరకు వారికి విశ్రమించడం అనేది సరిగ్గా తెలియదు. అంతగా కష్టపడతారు. అంటే అది ఎంత బిజీగా ఉంటారు అంటే అంత బిజీగా ఉంటారు. నేటికి వ్యవసాయదారులు కొద్దిగా తగ్గుకుంటూ వచ్చారు కాబట్టి వారి విలువ మనకి సరిగా తెలియట్లేదు. కానీ పూర్వం ఉన్న రోజుల్లో ఎక్కువగా ఉండేవాళ్ళు కాబట్టి వారిని బట్టి చూస్తే ఇంత బిజీగా ఉండేవాళ్ళు అనమాట వ్యవసాయదారులు. అలాంటి ఒక వ్యక్తిని మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 19వ వచనంలో ఇంత బిజీగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 19వ వచనంలో ఏలియా ఆ చెట్టు నుండి పోయిన తర్వాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచు 12వ అరక తాను తోలుచుండెను. ఏలియా అతని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా ఇక ఎలీషాని పిలవడం, ఎలీషా రావడం ఇదంతా జరుగుతుంది. ఎలీషా ఏం చేస్తా ఉన్నాడు? 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచు. ఎంత బిజీగా ఉండింటాడు. ఒక్క అరక పట్టుకొని దున్నుతా ఉంటేనే మాట వినము. ఒక అరక పట్టుకొని దున్నేటప్పుడే అంటే ఒక పని చేస్తూ ఉన్నప్పుడే మనమే ఇంట్లో పని చేస్తూ ఉంటాం, లేదు బయట ఆఫీస్లో పని చేస్తూ ఉంటాం. ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు ఇంకో పని చెప్పారనుకో, ఇంకో పని చేయాల్సి వచ్చిందనుకో, సరే అలవాటు కాబట్టి చేస్తాం. రెండో పని, మూడో పని, నాలుగో పని, అలా 12 అరకలు పట్టుకున్నాడు నా వర్క్ చేయడానికి. అలా చేసేటప్పుడు ఏలే గారు వచ్చి పిలిచారు. ఆయన దుప్పటేసి ఈయన వెళ్ళిపోయాడు. ఎంత బిజీ అంటే అంటే దివారా అసలు ఆకలి దప్పులు కానీ పగలు రాత్రి అనేది కానీ ఇలాంటి తేడాలు ఏమీ లేక కష్టపడేటువంటి ఒక వ్యక్తిని దేవుడు ఏలియా ద్వారా పిలిచాడు. ఎలీషా గారు వెళ్ళిపోయారు. అంటే ఎంత ఇష్టం అంటే దేవుడికి పని చేసేవాళ్ళు మామూలు ఇష్టం కాదు. ఇక వాళ్ళతో ఇంకేం మాట్లాడు. అయ్యా మీరు నాతో పాటు వచ్చేయండి, నా పని మీకు అప్పచెప్తాను, నేనే మిమ్మల్ని ఎన్నుకుంటున్నాను, రండి, మీరు కావాలి, నాకు మీలాంటి వాళ్ళు మాత్రమే కావాలి, రండి అని చెప్పి దేవుడే పిలిచేంతగా ఇక ఇంకొక పని చేసుకునే ఒక వ్యక్తి ఉన్నాడు. చాలా మంది ఉన్నారు. ఇంకొక వ్యక్తి గురించి చెప్పి ముందుకెళ్దాం. ఇతను మనకు తెలిసినటువంటి వ్యక్తులే వీళ్ళు. ఆ లక్షణాలు ఎలా ఉంటాయనేది చెప్తా ఉన్నా. పన్ను వసూలు చేసుకునే వ్యక్తి, పన్ను వసూలు చేసే వ్యక్తి ఎవరు? మత్తయ్య గారు. ఒక పన్ను వసూలు చేస్తా ఉన్నాడు అంటే ఒక ఉద్యోగం చేస్తా ఉండాలి. అంటే ఆ ఉద్యోగం
పన్ను వసూలు చేసే ఉద్యోగం చేస్తా ఉన్నాడు. ఒక ఉద్యోగస్తునికి, అటువంటి వసూలు చేసే వ్యక్తికి ఎలాంటి లక్షణాలు ఉంటాయంటే, అయితే జనాలు బాగా డబ్బు అంటే ఎప్పటికప్పుడు పన్ను కట్టేస్తూ ఉన్నారా, లక్షణంగా చేతిలో డబ్బులు ఆడతాయి. పై అధికారులు కూడా చాలా సంతోషిస్తారు. ఒకవేళ జనాలు కట్టడం అంటే కట్టడంలో ఇబ్బంది పెడుతూ ఉన్నారా, పై అధికారులు ఒత్తిడి పెడతారు. ఇతను వారి దగ్గర నుంచి ఇప్పించుకోవడానికి, ఆ మనీ వసూలు చేయడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. ఆ ఆ సమయంలో, ఇట్లా వసూలు చేసే సమయాల్లో వారి దగ్గర నుంచి వారు ఇదిగో మేము ఈ సమయంలో ఇస్తామంటే ఎగ్జాక్ట్ గా ఆ సమయంలో వెళ్ళిపోవాలి అంతే. ఇక్కడ ఎన్ని పనులున్నా వదులుకొని వెళ్ళిపోయి ఆ పని చేసుకొని రావాలి. ఎందుకంటే తర్వాత సమయానికి మేము ఆ రోజు చెప్పాము, మీరు ఈ రోజు రాలేదు కాబట్టి ఇప్పుడు మా దగ్గర లేవు, మళ్ళీ నెక్స్ట్ ఇంకో టైం చెప్తాము అనే రోజులు వచ్చేసాయి. అటువంటి ఒక ఉద్యోగం చేస్తా ఉంటాడు మత్తయ్య గారు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 9వ వచనంలో యేసు అక్కడి నుండి వెళుతూ సుంకపు మెట్టు వద్ద కూర్చుండి ఉన్న మత్తయ్య అను ఒక మనుషుని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించాను. ఇన్ని పనులున్నా సరే, ఇక్కడ సుంకపు మెట్టు వద్ద కూర్చున్నాడు. ఇంకొక సువార్తలో సుంకపు గుత్తేదారుడు అని ఉంటుంది, అంటే సుంకాన్ని వసూలు చేసేవాడిని. ఇతను ఎంత అంటే ఆయన ఎన్నుకున్నటువంటి పని కోసం ఆకలి దప్పులు సైతం వదిలేసేంత, నిద్రలు సైతం, రాత్రులు సైతం వదిలేసేంత ఆ వసూలు చేసి అదంతా అప్పగించడానికి ఇతను తప్పు చేసినట్టు ఎక్కడ లేదు. అయితే నిష్కచ్చమైన ఉద్యోగం అయితే చేశాడు. ఎంత బిజీగా ఉండాలి ఇతను. అంత బిజీగా ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు, నువ్వు రా, నన్ను వెంబడించు, నువ్వు రా, నన్ను వెంబడించు అని అంటానే వెంటనే మత్తయ్య గారు వెంబడించేశారు. చాలా క్లియర్గా అర్థమవుతా ఉంది. అంటే మొదటి నుంచి లెక్క పెట్టుకోండి, అబ్రహాం గారి దగ్గర నుంచి కానీ, ఆదాం గారి దగ్గర నుంచి కానీ, ఎక్కడ కూడా దేవుడు పని చేయనటువంటి వ్యక్తులను ఏం మాత్రం పిలవలేదు. పని చేస్తూ ఉన్నప్పుడు మాత్రమే, పని చేస్తూ ఉన్నటువంటి పిల్లలను మాత్రమే దేవుడు పిలుస్తూ వచ్చాడు. ఇంకా మనం చెప్పాలంటే నోవహు ఉన్నాడు. ఆయన పనులు చేస్తా ఉంటే ఆ సమయంలో మాట్లాడాడు నోవహు, అయ్యా ఇప్పుడున్న జనాంగంలో అంతట్లకంతా నువ్వు నాకు నీతిమంతుడుగా కనపడ్డావు, ఇదిగో ఓడగట్టాలి నువ్వు అని చెప్పేసి. ఎందుకు ఇదంతా అంటే, అసలు యేసుక్రీస్తు ప్రభుల వారిని ప్రకటించడమే ఒక పనిగా పెట్టుకోవాలి. పని లేకుండా కూర్చున్నావు అంటే నువ్వు పనికిరావని. చాలా మంది, అంటే ఈ సమయాల్లో చాలా మంది కాపర్లు కావచ్చు, లేదా కాపర్ల పిల్లలు కావచ్చు, లేదా సంఘంలోని విశ్వాసులను కావచ్చు, ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చున్నారు అంటే, అరే ఏ పని చేయలేదు కదా, ఇదిగో చివరికి ఇంక ఇదే మనకు మిగిలింది, సేవకు రానాయన, ఇదిగో ఒక నూతనమైన మందిరాన్ని నిర్మించుకుని అక్కడ సేవ చేయడం ప్రారంభించు అని అంటే దేవుడు వాటిని ఎంకరేజ్ చేయడు. ఎందుకు ఈనాటి దినాలలో చాలా 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 సంఘాలు అంటే అభివృద్ధి చెందకుండా ఉండిపోతా ఉన్నాయంటే ఇందుకోసం. పని చేయకుండా, దేవుని పనిలోకి వచ్చాక అంతకుముందు పని చేయాలి. పని చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఎన్నుకుంటాడు. దేవుని పనిలో ఇప్పుడు ఎలీషా గారు ఉన్నారు. ఏలియాని వెంబడించడం మొదలు పెట్టిన తర్వాత, లేదు మత్తయ్య గారు ఉన్నారు, యేసుక్రీస్తు ప్రభువును వెంబడించడం మొదలు పెట్టిన తర్వాత, మోషే గారు ఉన్నారు, వెంబడించడం మొదలు పెట్టిన తర్వాత ఎక్కడ కూడా తిరిగి మళ్ళీ పని చేయడానికి వాళ్ళేమి దేవుడు పంపించలేదు. ఖాళీగా కూర్చొని పని చేయకుండా ఉన్నప్పుడు దేవుడు ఎన్నుకున్నాడు నన్ను అని చెప్పేసి నువ్వు సేవలోకి వచ్చి ఇక్కడ చేయడం మొదలు పెడితే అది అభివృద్ధి చెందకుండా ఆగిపోతా ఉంది. చాలా సందర్భాల్లో ఇప్పుడు అవే జరుగుతూ ఉన్నాయి.
అందుకే కదా దేవుడు చాలా క్లియర్ గా చెప్తాడు లూకా 16:10లో. లూకా 16:10. లూకా 16:10. మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉండును, మిక్కిలి కొంచెంలో అన్యాయంగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయంగా ఉండును. ఇక్కడ మిక్కిలి కొంచెంలో అంటే ఏదైనా మనకు అప్పచెప్పినటువంటి పని ఆదాయము, మనం ఎంత నమ్మకంగా ఉంటామో ఈ చిన్న చిన్న పనులలో నువ్వు దేవునికి నమ్మకంగా కనిపిస్తే కదా, అప్పుడు సేవాభారం అనేది ఈ పనుల కంటే ఘనమైనది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారు చేసినటువంటి ఉద్యోగం అదే. సేవ అంటే సువార్తను ప్రకటించడం. తండ్రి చేసినటువంటి ఉద్యోగాన్ని మనకు అప్పచెప్తా ఉన్నాడంటే మనం ఈ లోకంలో ఎంత క్రమశిక్షణ కలిగిన వారమై ఉండాలి మన పనులలో. అప్పుడే కదా మనకు ఆయన చేసినటువంటి ఉద్యోగాన్ని అప్పచెప్పేది. ఆయన చేసినటువంటి ఆ ఉద్యోగం అనుకోండి, ఆయన చేసినటువంటి ఆ పని అనుకోండి. అప్పుడు మనకు దేవుడు మనకు అప్పచెప్తాడు. ఖాళీగా ఉండి అయ్యా నువ్వు నన్ను వాడుకో అని అంటే అలా వాడుకున్న వాళ్ళని దేవుడు యాక్సెప్ట్ చేయలేదు. అలా కోరుకున్నా కూడా దేవుడు యాక్సెప్ట్ చేయలేదు. ఇలా ఒక పని ఏదైనా ఇంకా చెప్పాలంటే కొలెసీలకు రాసిన పత్రిక 3:23 అక్కడ క్లియర్గా ఒక మాట రాసి ఉంటుంది. మీరు ఏ పని చేసినా సరే, అంటే చిన్నగా తాపి మేస్త్రి కానీ, మిషన్ కుట్టడం కానీ, లేదంటే ఇది ఏ పనైనా సరే, చిన్న పని, చీపుర్లు తయారు చేయడం అయినా సరే, చెప్పులు కుట్టడం అయినా సరే, ఏదైనా ఒక పని చేస్తూ ఉంటే ఖచ్చితంగా దేవుడు అప్పుడు పిలుస్తాడు. అప్పుడు ఆయన ఎన్నికలోనికి ఎంత నీతిగా, ఎంత శ్రద్ధగా, నీతిగా, ఎంత క్రమశిక్షణ కలిగి మన పనులలో మనం ఉంటామో అటువంటి సమయాల్లోనే వీళ్ళని ఎవరిని కూడా ఖాళీ ఉన్న సమయాల్లో దేవుడు పిలవలేదు. శత్రువులు వచ్చి చంపుతారు అన్నా కూడా న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో 3వ వచనం ఒకసారి చూడండి. 3వ వచనం. ఇజ్రాయేలీలు చదువుతారా అండి ఎవరైనా? న్యాయాధిపతుల గ్రంథం ఇశ్రాయేలీయులు విత్తనములు విత్తిన తర్వాత మిద్యానీయులను అమాలేకులను తూర్పుల నుండి వారును తమ పశువులను గుడారములను తీసుకొని మిడతల దండుత విస్తారముగా వారి మీదకి వచ్చి వారి ఎదుట దిగి గాజాకు పోవునంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను గాని, ఎద్దును గాని, గాడిదను గాని, జీవన సాధనమైన మరి దేనిని గాని ఇశ్రాయేలీలకు ఉండనీయలేదు. చాలు. ఇజ్రాయేలీలు విత్తనములు విత్తి వ్యవసాయం మొత్తం చేసుకొని పంట చేతికొచ్చినప్పుడు ఏం చేశారంటే మిద్యానీయులు మిడతల దండంత విస్తారంగా వచ్చి గాజాకు పోవునంత దూరంగా వారి పంటనంతా పాడు చేసి కనీసం జీవనోపాధికి సైతం ఏమీ ఉండనివ్వలేదన్నమాట. ఎవరికి? ఇజ్రాయేలీలకు. బయటకు వచ్చి నువ్వు ఎంత పని చేసుకున్నా సరే వాళ్ళు తొక్కి అవన్నీ నాశనం చేసేస్తారు శత్రువులు. ఆ విధంగా ఉన్నారు. అటువంటి సమయంలో 11వ వచనం చివరిలో ఉంటుంది. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగైండునట్లు గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా. బయటకు వస్తే ఏ పని చేసుకున్నా సరే, జీవనోపాధి కోసం, తినడం కోసం గోధుమలను చూసినా సరే వాళ్ళు తొక్కి వెళ్ళిపోతారు, అవన్నీ చల్లేస్తారు అని తెలిసినా కూడా సరే పని చేయడానికి పూనుకున్నాడండి గిద్యోను గారు. పని చేసి తను నమ్ముకున్నటువంటి ఆ కుటుంబాన్ని పోషించడానికి ఇష్టపడ్డాడు.
తను తినడానికి ఇష్టపడ్డాడు అనుకోండి, పని చేసి సంపాదించుకోవాలి అని చెప్పే ఉద్దేశంతో ఆయన ఎంత చక్కగా అక్కడికి వచ్చేసాడు అంటే, వచ్చి అంతటి ఎంత శ్రమలు ఉన్నాయంటే ఆ శ్రమలన్నీ ఆ పైన వచనాల్లో పూర్తిగా చాలా క్లియర్గా అర్థమైపోతాయి. అటువంటి సమయంలో కూడా పని చేయడానికి ఇష్టపడినటువంటి వ్యక్తిని దేవుడు విడవలేదు. పరాక్రమం గల బలాఢ్యుడా నువ్వు వచ్చేసే అని చెప్పేసి గిద్యోను గారిని పిలిచాడు. ఎందుకంటే పని చేసుకునే వాళ్ళంటే దేవుడికి అంత ఇష్టం, మామూలు ఇష్టం కాదు. పని చేసుకునే వాళ్ళు అంటే పని చేసుకుంటూ ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని పిలుస్తాడు. అంటే సేవ చేస్తూ పని చేయమని చెప్పట్లా. దేవుడు సేవాభారం ఎక్కువైనప్పుడు పని మానేయచ్చు. కానీ పని లేకుండా దేవుని సేవ చేస్తాను అంటే ఏ పని లేకుండా దేవుడు ఎన్నుకుంటాడు దేవుని సేవ చేయడానికి ఉన్నాను అంటే మాత్రం దేవుడు ఒప్పుకోడు. అలాంటి వారిని ఎవరిని దేవుడు స్వీకరించలేదు. పైగా ఇబ్బంది పడుతున్నటువంటి బిడ్డలు ఉన్నారు. పౌలు గారే మనకు ఆదర్శంగా, పౌలు గారే ఉన్నారు కదా. ఉదయం రాత్రి అంతా పని చేసుకుంటూ ఉదయాన్నే లేదా ఆయన తోచినటువంటి సమయాల్లో పని చేసుకుంటూ ఆయన జీవనోపాధిని ఆయన చూసుకుంటూ పరిచర్య చేసుకుంటూ ఉన్నాడు. అంత కచ్చిగా ఉండమని చెప్పలేము, కానీ ఇటువంటి రోజులలో సేవాభారం ఎక్కువైనప్పుడు ఓకే. కానీ సేవలోకి రాకముందు కూడా ఇంకను ఖాళీగా ఉంటున్నటువంటి బిడ్డలు మన సంఘంలలో, మన కుటుంబంలో చాలా మంది ఉన్నారు. అటువంటి బిడ్డలందరినీ అయ్యా మిమ్మల్ని దేవుడు ఎన్నుకోవాలంటే మొట్టమొదటిగా మీరు పని చేయడం మొదలు పెట్టాలి. పని చేసినప్పుడు మాత్రమే దేవుడు మిమ్మల్ని పిలుస్తాడు. లేకపోతే పిలవడానికి పిలుస్తాడు అన్న ఆలోచన ఎటువంటి సందర్భాల్లో పెట్టుకోవద్దండి. ఎంత బిజీగా ఉన్నారంటే గొర్రెల కాపర్లు వాళ్ళని పిలిచాడు. ఎంత బిజీగా ఉన్నారు అంటే వ్యవసాయదారులు వాళ్ళని పిలిచాడు. పన్ను వసూలు చేసే అతన్ని పిలిచాడు. ఆఖరికి గోధుమలు జల్లించుకునే వాళ్ళను కూడా, అంటే గానుగ చాటున ప్రమాదానికి భయపడి కూడా గోధుమలు జల్లించుకుంటే అతన్ని కూడా దేవుడు పిలిచాడు. ప్రతి చోట దేవుడు పని చేసుకునే పిల్లల్ని మాత్రమే పిలుచుకుంటూ వచ్చాడు. పని చేసుకుంటూ ఉన్నటువంటి పిల్లల్ని మాత్రమే పిలిచాడు. ఎందుకంటే ఆయన పని ఇంకా చాలా గొప్పది. అందుకే కొలసీలు 3:23 ఒక మాట అంటాడు కదా. కొలసీలు 3:23 ఆయన అంటున్నటువంటి మాట, 3:23 ఒక మాట అంటాడు, ప్రభు వలన స్వాస్యంను ప్రతిఫలంగా పొందుదుమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తం కాక ప్రభువు నిమిత్తం అని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు. ఏది చేసినా సరే అది మనుషుల కోసం అని కాకుండా దేవుని కోసం అని చేయండి. ఎందుకంటే మీరు ప్రభువునకు దాసులై ఉన్నారు. అది ఎటువంటి పనైనా సరే, చిన్న పనైనా సరే, పెద్ద పనైనా సరే, మీరు చేయాల్సినటువంటి పని మాత్రం ఖచ్చితంగా చేయాలి. ఇలా చెప్పుకుంటూ వచ్చాడు. మరి పని లేని వాళ్ళని దేవుడు పిలవడాన్నా అంటే పిలవని ఒక సందర్భం నేను మీకు చూపిస్తాను. పిలవని ఒక సందర్భం, జస్ట్ వాక్యాన్ని ప్రకటించేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు దేవుడు. ఎందుకంటే ఇష్టం ఉండదు, దేవుడికి ఇష్టం ఉండదు. ఎక్కడ అంటే యోహాను సువార్త 1వ అధ్యాయము 45వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 45వ వచనం. ఫిలిప్పు నతానయేలును కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి.
ఆయన యోసేపు కుమారుడి నజరేయుడగు యేసు అని అతనితో చెప్పెను. అందుకు అందుకు నతానయేలు నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అతన్ని అడుగగా, వచ్చి చూడమని. నేను చదువుతాను. ఫిలిప్పు నతనయేలును కనుగొని, ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాను. ఫిలిప్పు నతనయేలును ఒక అతన్ని కనుక్కున్నాడు. ఆయన ఒక చెట్టు కింద కూర్చున్నాడు. ఫిలిప్ కనుక్కొని వెంటనే ఫిలిప్ దగ్గరికి నతనయేలు దగ్గరికి పరిగెత్తుకుని పోయి, అయ్యా, ధర్మశాస్త్రం అవన్నీ ఏది మోషే ప్రవక్తలు ఎవరి గురించి సాక్ష్యం ఇచ్చారో ఆ యేసుని మేము కనుక్కున్నాము, ఇదిగో వచ్చి చూడు అంటానే నతనయేలు. అందుకు నతనయేలు నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అతన్ని అడగగా, వచ్చి చూడమని ఫిలిప్తో అనెను. ఫిలిప్పు అతనితో అనెను. తర్వాత యేసు ఇక్కడ నతనయేలుకు 46వ వచనంలో క్లియర్గా ఆయన చెప్తా ఉన్నాడు. చూడండి, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా. దేవుని గురించిన జ్ఞానం చాలా చక్కగా ఉంది నతనయేలు గారికి. అంటే యేసుక్రీస్తు ప్రభులు వారు ఎక్కడ జన్మిస్తారు, ధర్మశాస్త్ర సంబంధమైన విషయాలు, క్రీస్తును గురించిన ఎదురు చూస్తున్నటువంటి విషయాలు నతనయేలు గారికి చాలా క్లియర్గా తెలుసు. అందుకే ఆయన అన్నాడు ఆ మాట, నజరేతులో నుండి మంచిది ఏదైనా వచ్చునా అని చెప్పేసి. ఇది అంటే పాత నిబంధన గ్రంథంలో నుంచి నజరేతులో నుంచి మంచిది ఏది రాదనే ఉద్దేశంతో చెప్పాడనమాట. ఆ ఉద్దేశంతో చెప్పాడు. అంటే మంచి అవగాహన ఉంది బైబిల్ నందు, ధర్మశాస్త్రం నందు అని చెప్పి వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో చెప్పాడు. 47వ వచనం, యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజంగా ఇజ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతని గురించి చెప్పాను. యేసుక్రీస్తు ప్రభుల వారు నతనయేలు గురించి చెప్తా ఉన్నాడు. యేసు నతనయేలు ఇద్దరికి వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజంగా ఇజ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతని గురించి చెప్పాను. తర్వాత వచనం, నన్ను నీవు ఎలాగ ఎరుగుదు అని నతనయేలు ఆయన అడగగా, యేసుక్రీస్తు ప్రభుల వారు నతనయేలు గురించి ఒక మాట అన్నాడు, నిజంగా ఇతని యందు ఏ కపటం లేదు, నిజంగా ఇతడు ఇజ్రాయేలీయుడు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభుల వారు నతనయేలు గారిని పొగిడారు. పొగడ్డమే కాకుండా అట్లా పొగడ్డం వల్ల నతనయేలు గారు ఒక మాట అంటా ఉన్నారు. చూడండి, నన్ను నీవు ఎలాగ ఎరుగుతువు అని అంటానే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు అంటున్నటువంటి మాట, ఫిలిప్పు నిన్ను పిలువక మునిపే నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచితినని అతనితో చెప్పెను. నతనయేలు, బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇజ్రాయేల్ రాజువు అని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. 50వ వచనం, అందుకు యేసు, ఆ అంజూరపు చెట్టు క్రింద నిన్ను చూచితినని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? వీటి కంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పెను. మరియు ఆయన, మీరు ఆకాశం తెరవబట్టయు దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయును దిగుటయును చూతురని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఇంత ధర్మశాస్త్రపు జ్ఞానం కలిగి ఉన్న వారిని కూడా దేవుడు నన్ను వెంబడించిన ఆయన అని చెప్పి నతనయేలుతో అనలే. ఎందుకు? ఆయన ఎంతమందిని పిలిచాడో వాళ్ళందరూ పని చేసుకుంటూ ఉన్నటువంటి బిడ్డలు. ఒక చెట్టు కింద ఖాళీ కూర్చున్నటువంటి వ్యక్తిని దేవుడు పిలవలేదు, పిలవడు కూడా. ఎందుకు పిలవడు అంటే ఆయనకి చెప్పాడు క్లియర్గా, అయ్యా నువ్వు గుంపులో ఒకనిగా ఉండిపోతావు, ఇదిగో నువ్వు దేవుని కార్యాలు ఇంతకంటే గొప్పగా నువ్వు చూస్తావు. మనుష్య కుమారునికి పైగా దేవదూతలు మనుష్య కుమారునికి పైగా పైకి ఎక్కుచు కిందికి దిగుచు ఉండే ఇదంతా మీరు చూస్తారు. గొప్ప గొప్ప అద్భుత కార్యాలన్నీ మీరు చూస్తారు. గుంపులో ఉంటే ఏదో అలా ఉండిపోతావు. కానీ దేవుని బిడ్డగా నువ్వు ఎదగాలి అనుకుంటే, ఒక ఉన్నతమైన స్థానం దేవుని సువార్తను ప్రకటించడంలో నీకు కావాలి అనుకుంటే, నువ్వు పని చేయడం మొదలు పెట్టాలి. పని చేయకుండా ఖాళీగా కూర్చొని దేవుని యందు ఎంత జ్ఞానం ఉన్నా సరే నతనయేలు మాదిరి
ఎంత జ్ఞానం ఉన్నా సరే అది నిన్ను నలుగురిలో ఒకని మాదిరి ఉంచుతుంది తప్పితే సువార్తను ప్రకటించడానికి పనికిరాదు. ఎందుకంటే అది అడ్డొస్తుంది. దేవుడికి అది ఇష్టం లేదు. పని చేస్తూ సక్రమంగా పని చేస్తూ చక్కటి క్రమశిక్షణ కలిగినటువంటి బిడ్డల్ని దేవుడు ఎన్నుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన నీతిమంతుడు, ఆయన న్యాయవంతుడు. నువ్వు ఏం చెప్పుకున్నా సరే మనము దేవుడు ఎన్నుకుంటున్నటువంటి బిడ్డలు చక్కగా పని చేస్తున్నటువంటి బిడ్డలనే దేవుడు ఎన్నుకుంటున్నాడు. అందుకే ఈ కాలాలలో చాలా మంది ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు అంటే పని చేసుకుంటున్నటువంటి బిడ్డలు ఎక్కువగా దేవుడిని విశ్వసిస్తున్నటువంటి రోజులు వచ్చాయి. ప్రకటించేటువంటి రోజులు వచ్చాయి. జాగ్రత్త కలిగి మన సంఘాలలో కానీ మన కుటుంబాలలో కానీ మనము దేవుని సేవను ప్రకటించడానికి పిల్లల్ని తయారు చేస్తున్నాము అంటే వాళ్ళని పని చేసే బిడ్డలంగా కూడా తయారు చేయాలి. లేకపోతే కనుక దేవుని ఎన్నికలోనికి అంటే గుంపులో ఉండిపోతారేమో జాగ్రత్త. మన సంఘాలలో కానీ కుటుంబంలో కానీ లేక మనమైనా కానీ పని చేయడానికి ఇష్టపడాలి. అది ఏ చిన్న పని అయినా సరే పెద్ద పని అయినా సరే పని చేస్తూ ఉండాలి. దేవుడు ఖచ్చితంగా మనల్ని ఎన్నుకుంటాడు. దేవుడు ఎన్నుకున్న తర్వాత ఆ పనిలో నువ్వు చాలా బిజీ అయిపోయినప్పుడు ఈ పని వదిలేసి ఈ పనితో అప్పుడు నీకు అవసరం లేదు. అది దేవుడు ఆల్రెడీ మనకు శిష్యులు ఉన్నారు. ఆల్రెడీ మనకు ఇంతవరకు చూసుకున్నటువంటి బిడ్డలు అందరు ఉన్నారు. తిరిగి వాళ్ళ పనులు చేసుకోవడానికే వెళ్ళిపోలేదు. దేవుని పని అక్కడికే సరిపోయింది వాళ్ళకి. ఇలా మనం కూడా మన పిల్లల్ని కానీ మన సంఘ విశ్వాసాలని కానీ ఖాళీగా కూర్చోవడానికి ఇష్టపడొద్దండి. ఖాళీగా కూర్చున్నారంటే ఇష్టపడొద్దండి. ఈ మాటలు వాళ్ళకి చెప్పారు అంటే, అయ్యా మీరు పని చేస్తేనే దేవుడు ఎన్నుకుంటున్నా ఉన్నాడు చూడండి అని చెప్పుకుంటూ వచ్చామంటే పని చేయడానికి ఇష్టపడతారు. అలా ఉంటే దేవుడికి ఇష్టం, దేవుడు ఎన్నుకుంటాడు. ఇలా జాగ్రత్త కలిగి హెచ్చరింపు కలిగిన వారమై దేవుని పనిలో వాడబడాలంటే ఈ లోకంలో కూడా క్రమశిక్షణ కలిగిన వారమై ఉండాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఈ కొద్ది మాటలతో ముగిస్తున్నాను. దేవుడి మాటలను దీవించును గాక. ఆమేన్. 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 క్రీస్తు శిలువ బలియాగము లోకాన్ని రక్షించెను. ఈ వార్త చాటుచు ఈ పాట పాడుచు ఆత్మల రక్షింతును. దేవుని ఆజ్ఞ పాటింతును, సువార్త ప్రకటింతును. సమయాలందు శ్రమల సుఖాలందు యేసుతో సాగెదను, సాగిపోదున్ శోధన బాధలు సహింతును, చావుకునే భయముందను. సిలువను భరించి క్రీస్తును ధరించి సాతానుని ఎదిరింతును. ఏ ఘనత ఈ భూమిని నే కోరను, లోకాశలు త్యజింతును. నా యేసు నా గమ్యం, సువార్త నా భాగ్యం, ఈ వార్త నా జీవనం. నా యేసు నా గమ్యం, సువార్త నా భాగ్యం, ఈ వార్త నా జీవనం. దేవుని ఆజ్ఞ పాటింతును, సువార్త ప్రకటింతును. దేవునికి స్తోత్రం. ప్రియులారా, చేపలు పట్టువాడు, గొర్రెల కాపరులు
పన్ను సుంకపు వసూలు చేసేవారు ఎవరు యేసు పనిని విడిచిపెట్టి పాత పనిని చేపట్టుటకు వెళ్ళిపోలేదండి. ఒకసారి యేసు పని అప్పగిస్తే అప్పగించిన పనిని పొందుకున్నవారు ఆ యేసు పని, ఆ యేసు సువార్తను చాటించుటే వారు జీవన గమ్యం అనుకున్నారు, వారు జీవిత లక్ష్యం అనుకున్నారు. యేసు పని కాకుండా అది వరకు చేస్తున్న పనికి తిరిగి వెళ్ళలేదు. గొర్రెల కాపరులైనా, పిలువబడిన మోషే గారైనా, దావీదు గారైనా, గిద్యోను గారైనా, నతనీయేలు గారైనా, పేతురు గారైనా, పౌలు గారైనా ఆ పని ఎందే నమ్మకంగా ఉన్నారు. సువార్త ప్రకటించుటే క్రీస్తు యేసు శిలువ బలియాగము, లోకాన్ని రక్షించే సువార్త సేవ విడిచిపెట్టి పక్కన పెట్టి పాత పనికి తిరిగి పోలేదండి. ఎలీషా గారు 12 అరకల వ్యవసాయదారుడండి. ఎలియా గారు వెళ్ళిపోయిన తర్వాత భూమి గలవాడు, భూస్వామి, వ్యవసాయదారుడు. ఎలియా గారు వెళ్ళిపోయారు, మరలా పనికి పోతాను, వ్యవసాయ పని చేసుకుంటాను అని తిరిగిపోలేదండి. పోనివాడండి యేసు స్వామి, యేసయ్య పోనివాడండి. ఆయన పని కాకుండా లోకానుసారమైన పనులు అప్పచెప్పడండి. ఆయన పని కాకుండా ఆయన పని దర్శనం ఉన్నదా? చార్లెస్ సి స్పర్జన్ గారు ఈ మాట చెప్తారు. దేవుని దర్శనం ఉన్నదా? దేవుని పిలుపున్నదా? అయితే పనిలోనికి రా. దేవుని దర్శనం లేకుండా, దేవ దర్శనం పొందుకోకుండా ఈ పనిని పాడు చేయుటకు రావద్దండి. చిత్తు కాగితాలు ఏరుకున్నా 10 రూపాయలు దొరుకుతాయండి. కూలినాలు చేసుకున్నా, సెక్యూరిటీ గార్డు ఉద్యోగం చేసిన జీతభత్యములు దొరుకుతాయండి. పొట్ట పోషణ జరుగుతుందండి. దేవుని దర్శనం ఉన్నదా? దేవుని పిలుపున్నదా? అయితే తప్పకుండా మీలాంటి వారి అవసరం ఉన్నదండి. దేవ దర్శనము పిలుపు కలవారి దేవునికి స్తోత్రం కలుగునుగాక. అన్నెసర్లీ రావద్దండి. దేవుని పని పాడు చేయొద్దండి. గలిబిలికి కారణము కావద్దండి. దేవుని పిలుపు దేవుడు పిలుచుకుంటాడు. దర్శనము ద్వారా దేవుడు పిలుచుకుంటాడు. అభిషేకం ద్వారా ఇతర దైవజనులు ఆత్మాభిషేకం ద్వారా దేవుడు పిలుస్తాడు. వారు తప్పకుండా దేవుని పనికి వస్తారు. వచ్చినవాడు వెనక్కి వెళ్ళడు. పిలుపు పొందినవాడు వెనక్కి వెళ్ళడు. మిద్యాను మామ గొర్రెల కాడికి మోషే మరలే రాలేదు. గొర్రెలను కాస్తున్నవాడు, ఇత్రో మందలను మేపుతున్నవాడు మరలా ఇశ్రాయేలు గొర్రెలను 40 సంవత్సరాలు చివరి ప్రాణము ఉన్నంత వరకు ఇశ్రాయేలు ప్రజలే గొర్రెలయ్యారు. మోషే ఏ విధంగా మామయ్య అయిన ఇత్రో గొర్రెలను వెళ్ళిపోలేదు. దేవుని పని విస్తారముగా ఉన్నది.
దేవుని పని ఈ కడవరి దినాల్లో విస్తారముగా ఉన్నది. అలల వలె సువార్థికులు అవసరం ఉన్నది. దేవుని పనివారు అవసరం ఉన్నది. మన పిల్లలను దేవుని పని కోసము సిద్ధపరుస్తామా? అయితే చిన్నప్పటి నుండి యవన దశ వచ్చే వరకు ఏదో ఒక ఉద్యోగంలో పంపిద్దామా? దేవునికి ఇష్టమైతే చేస్తున్న పనిని విడిచిపెట్టి రమ్మని పిలుస్తాడు. యేసయ్య పిలుస్తాడు. యేసయ్య పిలుపు వచ్చే వరకు వారికి నమ్మకమైన పనులు అప్పగిద్దామా? మన బిడ్డలను ప్రోత్సహిద్దామా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన ఎవరు చేస్తారు? జాన్సన్ గారు ప్రార్థన చేస్తారు. క్లుప్తంగా చిన్న ప్రార్థన ఆశీర్వాదంతో ఈనాడు తెలుగు సభ ముగించుకుందాము. జాన్సన్ గారు చిన్న ప్రార్థన చేయండి. పరిశుద్ధులైన నీకే స్తోత్రం ప్రభువా, నీకు వందనాలయ్యా. గొప్ప దేవుడా, మహాదేవుడా, మహాగుణుడా, నీకే మహిమ, నీకే ఘనత నాయన. అయ్యా ఇదిగో నా తండ్రి, నా ప్రియ ప్రభువా, నువ్వు అప్పగించు నీకు పనిలో శ్రద్ధ నాయన ప్రభువా, ఒక క్రమశిక్షణ ప్రభువా అయ్యా నువ్వు ఆశిస్తున్నావు నాయన. నీకు స్తోత్రం ప్రభువా, నీకు వందనాలు అయ్యా. ఇటువంటి నిర్లక్ష్యం చూపకుండా ప్రభువనైనా, అందులో పనితనం ప్రభా, శ్రద్ధ, పట్టుదల ప్రభువనైనా, క్రమశిక్షణ ప్రభా, నీ మీద ఆధారపడే తత్వం ప్రభువనైనా అయ్యా మీట్లో ఉన్న మా అందరికి కూడా దయచేయండి. దేవానికి స్తోత్రం ప్రభువానికి వందనాలు. ఇదిగో నైనా ప్రభువనైనా, నాగులు గట్టి మీదనైనా ప్రభునైనా చేయి వేసి వెనక చూపు చూడకుండా ప్రభువనైనా యేసయ్యానైనా నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. ఇదిగోనైనా ప్రభా, సంపూర్ణంగానైనా ప్రభునైనా నైనా ఫుల్ కాన్సన్ట్రేషన్ ప్రభునైనా నువ్వు ఇచ్చిన యొక్క పనిని ప్రభా, అది ఏదైనా మా ఉద్యోగంలో అవ్వచ్చు, ఆత్మీయ సహవాసంలో అవ్వచ్చు నైనా, నీ పరిచర్లు అవ్వచ్చు నైనా ప్రభా, అది నైనా ప్రభా ఒక మంచి నీకు మహిమ తెచ్చే రీతిలో ప్రభా మేము పని చేయటానికి నైనా సహాయం దయచేయమని, అలాగే నైనా మమ్మల్ని మా కుటుంబాలని ప్రభా నీకు భయంకరంగానైనా ఉండే పనిలో మమ్మల్ని భద్రపరచమని సహాయం దయచేయమని, ఈ దినమంతా కూడా నీ పాదముల దగ్గర కలిగిన ఇక విధేయత మాకు నేర్పించమని సహాయం దయచేయమని యేసు నామములో స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. నాగలింగేష్ గారు ఆశీర్వాదం విడుదల చేస్తారా? మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క కృపయు, ఆయన కుమారుడైన క్రీస్తు యేసు యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము మనకును, మన కుటుంబములకును, మన సంఘమునకును, జరగనైనటువంటి హిందీ సెషన్కును, సకల పరిశుద్ధులకును ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్. వందనాలండి. ప్రైజ్ లాడండి. అందరికీ ఆశీర్వదించబడును గాక. అందరికి వందనాలండి. అందరికి వందనాలండి. మీకు కూడా దాస్ బాబా గారికి వందనాలండి. అందరికి వందనాలు. అందరికి వందనాలండి.